బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకపోవడం తనకు బాధ కలిగించిందని, తాను ఎవరిని అవమానించాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తనను క్షమించాలని, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దిరెడ్డి వైసీపీ పార్టీకే పనికిరాడని వ్యాఖ్యానించారు. తాను లేని సమయంలో పెద్దిరెడ్డి తన ఇంటికి వచ్చి పెద్ద తప్పు చేశాడని గుర్తు చేసిన జేసీ ఆయనను, ఆయన కుమారులను తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకపోవడం తనకు బాధ కలిగించిందని, తాను ఎవరిని అవమానించాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తనను క్షమించాలని, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దిరెడ్డి వైసీపీ పార్టీకే పనికిరాడని వ్యాఖ్యానించారు. తాను లేని సమయంలో పెద్దిరెడ్డి తన ఇంటికి వచ్చి పెద్ద తప్పు చేశాడని గుర్తు చేసి జేసీ ఆయనను, ఆయన కుమారులను తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేను అదే జూబ్లీస్లో నేను ఉంటే మూడో ఇల్లు అన్న ఉంటాడు. ఏం మిత్రుని కొత్తాడా పిల్లోడు, నాకైతే పిల్లోడు బాధేసింది. ఇప్పుడు అన్న నేను రానికూడదు అనేదానికి. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ ఎనీబడి. అన్ని తప్పులు చేస్తారు, అన్నీ చేస్తారు, భరించవచ్చు, ఫ్రాక్షన్ చేయొచ్చు, చంపుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కానీ ఇంట్లోకి వచ్చి వాడు కూడా వస్తే పర్వాలేదు, పరిగిమాల నాయలందరూ మా ఇంటి దగ్గర గేట్ అవతలు ఉండే వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఇష్టానుసారం మాట్లాడితే ఏంటి పరిస్థితి? ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ పెద్దిరెడ్డి అన్న. ఏమా మా అన్నకన్నా చాలా చిన్నోడు, అంతా తెలుసు నాకు. దెర్ ఆర్ వెరీ గుడ్, అందరూ బాగుండేవాళ్ళు మా అన్నతో. అంటారు నన్ను, నీకెందుకురా చదువురా అని అన్నా. కానీ పెద్ద బాధపడాల్సిన పని లేదు. కానీ నా బాధను మీరు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఈజ్ ఎ రోగ్. నేను వాడి గురించి మాట్లాడితే కూడా అసహ్యం. గుట్టలో ప్యాకెట్లు పెట్టుకుంటే అమ్మేవాడు మా ఇంట్లోకి భార్య అమ్మితే వాడి ఇంట్లోకి, నా ఇంట్లోకి వస్తాడా? ఎన్ని చీనాకెట్లు కొట్టినాడు అంటే వానికి ఎంత లోకువా. క్షమించండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈవెన్ టు ద జగన్ ఐమ్ టెలింగ్ యూ. ఒకప్పుడు ఇదే వెంకట్రామరెడ్డి వాళ్ళ నాన్నకి ఎన్ని వేలు గుద్దినాం. ఈరోజు నా భార్య ఓటు వేయలేని పరిస్థితి. ఎక్కడున్నారు ఇంకా? నేను అదే